హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి బన్సీ రవ్వ పొంగలి విత్ టొమాటో చట్నీ. ఈ బన్సీ రవ్వ పొంగల్ని పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. ముఖ్యంగా షుగర్ ఉన్న వారికైతే ఈ బన్సీ రవ్వ పొంగలి దివ్య ఔషధం లాంటిది. ఇది బ్రేక్ఫాస్ట్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. షుగర్ ఉన్న వాళ్ళు లంచ్లోకి కానీ డిన్నర్లోకి కానీ తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. బన్సీ రవ్వ పొంగల్లో చాలా ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ ఉంటాయి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి 1 గ్లాస్ బన్సీ రవ్వ తీసుకోవాలి. అలాగే 1/2 గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్తో 1కి 4 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం 1 గ్లాస్ బన్సీ రవ్వకి 6 గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలి. తరువాత దాంట్లోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. తరువాత 1/2 టీ స్పూన్ పసుపు వేసి అలా మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చిన దాకా మనము బాగా ఉడికించుకోవాలి. తర్వాత మనం పోపు రెడీ చేసుకోవాలి. ఒక చిన్న బాండ్లీ పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత దాంట్లోకి కొన్ని మిరియాలు, కొన్ని జీలకర్ర అయితే వేసుకోవాలి. తర్వాత దాంట్లోకి కొన్ని జీడిపప్పులు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఒక 4 రెమ్మలు కరివేపాకు వేసుకొని చుట్టుపక్కలాడించుకోవాలి. అంతే ఫ్రెండ్స్, పోపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఆ బన్సీ రవ్వ పొంగల్ కూడా బాగా ఉడికిపోయింది. ఆ ఉడికిన పొంగల్లోకి మనం పోపు రెడీ చేసుకున్నాం కదా, అది దాంట్లో వేసుకోవాలి. పోపు వేసుకున్న తర్వాత ఇలా మనం బాగా కలుపుకోవాలి. బన్సీ రవ్వ పొంగల్ అయితే మెత్తగా చాలా బాగా వచ్చింది చూడండి. ఇప్పుడు దాంట్లో కాంబినేషన్ వచ్చేసి టమాటో చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాం చూడండి. ఎండుమిర్చి, అలాగే ధనియాలు, అలాగే దాంట్లోకి జీలకర్ర వేసుకున్నాము. ముందుగా ఒక బాండ్లీ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆ ఎండుమిరపకాయలు వేసుకోవాలి. దాంట్లో వేసుకొని అలా ఫ్రై చేసుకోవాలి.
తరువాత దాంట్లోకి ధనియాలు జీలకర్ర వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కాసేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని మనం టమాటాలు వేసుకొని కాసేపు మగ్గించాలి. టమాటాస్ అయితే బాగా మగ్గిపోయాయండి. తర్వాత ఒక జార్ తీసుకొని ఎండుమిర్చి, ధనియాల జీలకర్ర అలాగే సాల్ట్ వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలండి. దాంట్లోకి చింతపండు జ్యూస్ కూడా వేసుకోవాలి. టమోటా చట్నీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది. చూస్తుంటే నోరూరిపోతుంది కదా ఫ్రెండ్స్. నాకు టమోటా చట్నీ అంటే చాలా ఇష్టం, అంత ఇష్టంగా తింటాను నేను. నాకు టమోటా చట్నీ ఉంటే చాలు ఫ్రెండ్స్, చాలా హ్యాపీగా తినేస్తాను. నెక్స్ట్ క్లైమాక్స్లో ఈ టమాటా చట్నీలోకి ఆనియన్స్ వేసుకొని అలా కలుపుకుంటే టమాటా చట్నీ అయితే ఫినిష్ అయిపోతుంది. ఇప్పుడు ఆ బన్సీరవ్వ పొంగల్లో కాంబినేషన్గా టమాటో చట్నీ వేసుకొని తింటే ఉంటుంది, సూపర్ టేస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదే ప్రాసెస్ని మీరు ఫాలో అయిపోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.